గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం ఈరోజు ప్రాబ్లమ్స్ ఆన్ థర్మోడైనమిక్స్ థర్మోడైనమిక్స్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ మాట్లాడుకుందాం అన్న. The first one is nothing but what is this a diatomic gas has an internal energy. అరే ఇంటర్నల్ ఎనర్జీ ఎంత ఇచ్చాడు రా? ఈవీసీ ఈక్వల్స్ టు 80 క్యాలరీస్ ఇచ్చాడు రా. ఎప్పుడు వచ్చింది ఇది? ఏపీ మే 18, 2023 సెకండ్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం రా ఇది. ఇంటర్నల్ ఎనర్జీ ఎంత ఇచ్చాడు? 80 క్యాలరీస్ ఇచ్చాడు. వర్క్ డన్ ఎంత ఇచ్చాడు రా బుజ్జి? ఇదేమో డియు ఇచ్చాడు నాన్న, ఇదేమో డిడబ్ల్యూ ఇచ్చాడు. డిడబ్ల్యూ ఎంత ఇచ్చాడు? 18 క్యాలరీస్ ఇచ్చాడు రా బుజ్జి. అయితే ఇక్కడ ఏమంటున్నాడు రా, the gas and it releases the heat energy of 42 joules. Find the internal energy of the gas. ఏమంటున్నాడు రా నాన్న? A work of 18 calories is done on the gas. The gas releases heat energy of 42 joules. Find the internal energy of the gas is. ఇక్కడ ఏమి ఇచ్చాడు రా? హీట్ ఎనర్జీ ఇచ్చాడు. హీట్ ఎనర్జీ అంటే డిక్యూ వాల్యూ కూడా ఇచ్చాడు. డిక్యూ ఇక్కడ ఏమి ఇచ్చాడు రా? డయాటామిక్ హ్యాస్ అన్ ఇనీషియల్ ఇంటర్నల్ ఎనర్జీ. ఇనీషియల్ ఇంటర్నల్ ఎనర్జీ ఇచ్చాడు రా బుజ్జి. ఇనీషియల్ ఇంటర్నల్ ఎనర్జీ అని అన్నాడు. యుఐ ఇచ్చాడు రా బుజ్జి. యుఐ ఈస్ ఈక్వల్స్ టు 80 క్యాలరీస్ ఇచ్చాడు బుజ్జి. వాడు యూఎఫ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు ఎంత అన్నాడని చెప్పేసి. డిక్యూ వాల్యూ ఇచ్చాడు 42 జౌల్స్ ఇచ్చాడు. అండ్ దెన్ డిడబ్ల్యూ 42 జౌల్స్ ఇచ్చాడు. ఇక్కడేమో డిడబ్ల్యూ ఈస్ ఈక్వల్స్ టు 80 క్యాలరీస్ ఇచ్చాడు. యూఐ ఈస్ ఈక్వల్స్ టు 80 క్యాలరీస్ ఇచ్చాడు. యూఎఫ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మనకున్నటువంటి ఫార్ములా ఏంటి? మనకున్నటువంటి ప్రాబ్లం ఇది ఎప్పుడు వచ్చింది రాబుజ్జి? ఏపీ మే 18, 2023 సెకండ్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం రాబుజ్జి. ఫస్ట్ లా ఏంటారు ప్రాబ్లమ్స్ ఆన్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ మీద ఇచ్చాడు రా నన్న ఈ ప్రాబ్లం. ఏ ప్రాబ్లం అన్న ఇది? ఎప్పుడు ఇచ్చాడు ఏంటి అసలు? ఏపీ మే 18, 2023 సెకండ్ ఫేజ్లో ఇచ్చినటువంటి ప్రాబ్లం. వర్క్ ఇచ్చాడు నాన్న. వర్క్ డిడబ్ల్యూసీ ఈక్వల్స్ టు 18 క్యాలరీస్ ఇచ్చాడు. అమౌంట్ ఆఫ్ హీట్ సప్లైడ్ టు ద సిస్టమ్ డిక్యూసీ ఈక్వల్స్ టు 42 జౌల్స్ ఇచ్చాడు. ఇనీషియల్ ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ యూఐ ఈక్వల్స్ టు 80 క్యాలరీస్ ఇచ్చాడు. ఫైనల్ ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఎలా చేస్తారా ఈ ప్రాబ్లమ్ని? ఎలా చేస్తాం థర్మోడైనమిక్స్లో? మనకి ఉన్నటువంటి ఫార్ములా ఏంటి? ఇక్కడ వర్క్ ఏమి ఇచ్చాడు రా? వర్క్ ఏమో క్యాలరీస్లో ఇచ్చాడు. వర్క్ మస్ట్ బి ఈక్వల్స్ టు 18 క్యాలరీస్. 18 into 1 calorie is equals to how many joules? That is 4.2 joules. That is 18 into 4.2 joules. That is the work. And then Q is equals to 42 joules. అయితే మనకి ఇక్కడ ఉన్నటువంటి ఫార్ములా ఏంట్రా? డెల్టా క్యూ ఈజ్ ఈక్వల్స్ టు యూఎఫ్ మైనస్ యూఐ ప్లస్, అరే ఇది డియు చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ప్లస్ వర్క్, చేంజ్ ఇన్ వర్క్. ఇదిరా డెల్టా క్యూ ఈజ్ ఈక్వల్స్ టు డియూ ప్లస్ డిడబ్ల్యూ. ఇది ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ మీద ఇచ్చినటువంటి ప్రాబ్లం రా ఇది. డెల్టా క్యూ ఈజ్ ఈక్వల్స్ టు 42 యూఎఫ్ మైనస్ యూఐ మీన్స్ వాట్ ఈస్ దిస్ మా? యూఐ మీన్స్ దట్ ఈస్ యూఐ మీన్స్ 80 క్యాలరీస్ని జౌల్స్లోకి మార్చండి రా. 80 క్యాలరీస్ని జౌల్స్లోకి మారిస్తే 80 into 4.2 జౌల్స్ అంటే నియర్లీ దట్ ఈస్ 336. ఏంటన్నా 336 ప్లస్ తీసుకోవచ్చు, మైనస్ తీసుకోవచ్చు. ఏంట్రా బుజ్జి? యూఎఫ్ ఈస్ ఈక్వల్స్ టు 336 ఎంతమ్మా ఇది? మైనస్ యూఐ మైనస్ యూఎఫ్ ప్లస్ డెల్టా డబ్ల్యూ. యూఐ మైనస్ యూఎఫ్ ప్లస్ డెల్టా డబ్ల్యూ దట్ ఈస్ 42 ఈస్ ఈక్వల్స్ టు యూఐ మీన్స్ ఇనిషియల్గా ఎంత ఇచ్చాడు రా బుజ్జి? 336 మైనస్ యూఎఫ్ ప్లస్ డెల్టా డబ్ల్యూ. అరే ఇక్కడ 42 మైనస్ ఎంతనా? మైనస్ 336 లేకపోతే 42 నటు తీసుకుని రండి. యూఎఫ్ నటు తీసుకెళ్ళండి, మీకు ఈజీగా ఉండేది. యూఎఫ్ ఈస్ ఈక్వల్స్ టు 336 ప్లస్ 75 అరే 80 ఇక్కడ డెల్టా డబ్ల్యూ అని అంటే ఎంత వచ్చింది? 75.6 ఎంత వస్తుందిరా? యూఎఫ్ ఈస్ ఈక్వల్స్ టు 336 ప్లస్ 75.6 minus 42 minus
42 minus 42, then UF is equals to, what is this? My UF must be equals to the situation, that is 369.6 joules. That is the final internal energy of that system must be equals to UF is equals to 369.6 joules. అసలు ఏమి ఇచ్చాడు, ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు బాబు? ఇనీషియల్ ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ ఇచ్చాడు, ఫైనల్ ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. దానికి గాను చేంజ్ ఇన్ వర్క్ ఎంత ఇచ్చాడు, 18 క్యాలరీస్ ఇచ్చాడు. వర్క్ సప్లైయింగ్ ఎంత ఇచ్చాడు, 42 జౌల్స్ ఇచ్చాడు. అయితే నాకున్నటువంటి ఫార్ములా ఏంట్రా, డెల్టా క్యూ ఈజ్ ఈక్వల్స్ టు, ఫార్ములా ఏమొచ్చింది, డెల్టా క్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, డెల్టా క్యూ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా యూ ప్లస్ డెల్టా డబ్ల్యూ. డెల్టా యూ మీన్స్ యూఐ మైనస్ యూఎఫ్ plus delta W. That must be equals to 42 is equals to 336 minus UF plus delta W. And then UF is equals to 336 plus 75.6 minus 42. That is equals to 369.6 joules. That is the final internal energy change. That must be equals to 369.6 joules. 369 point, UF is equals to 369.6 joules. That is very, very, very important, Hannah. తీసుకోండి రా బుజ్జి, తీసుకోండమ్మా, వెరీ వెరీ ఇంపార్టెంట్ నాన్న. ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్ రా బుజ్జి. అండ్ ద నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి మనకి ఇక్కడ చిన్న ప్రాబ్లమేరా, అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు, ఒక్కసారి గమనించండమ్మా. ఇది ఎప్పుడుదానంటే టీఎస్ మే 14, 2023 ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం రా. టీఎస్ మే 15 ఎప్పుడు వచ్చిందిరా, టీఎస్ మే 14, టీఎస్ మే 14, టీఎస్ మే 14, టీఎస్ మే 14 2023 ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం రా. ఈ ప్రాబ్లంలో ఏమంటున్నాడు గమనించట్రా, ద హీట్ ఎనర్జీ సప్లైడ్ టు దట్ డయాటమిక్ గ్యాస్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ ఈస్ 210 joules. ద వర్క్ డన్ బై ది గ్యాస్ ఈజ్, ఇక్కడ ఏమంటున్నారు రాబుజీ, ద ఎనర్జీ సప్లైడ్ టు ఎ డయాటమిక్ గ్యాస్ అట్ ఎ కాన్స్టెంట్ ప్రెషర్, ఈజ్ 210 joules. దెన్ ద వర్క్ డన్ బై ద గ్యాస్ ఈజ్ టీఎస్ మే 14, 2023లో వచ్చిన ప్రాబ్లం ఏంద్రా, హీట్ ఎనర్జీ సప్లైడ్ టు ఏ డయాటమిక్ గ్యాస్. ఒక డయాటమిక్ గ్యాస్ తీసుకొని దానికి మనం సప్లై చేసేటువంటి హీట్ ఎనర్జీ ఎంతట, 210 joules అట. ఎక్కడట, అది కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర. ఆ సిచ్యువేషన్లో దెన్ ద వర్క్ డన్ బై ది గ్యాస్ ఈజ్, ఆ వర్క్ డన్ బై ది గ్యాస్ ఎంతో చెప్పమంటున్నాడు రా బుజ్జి. ఎంత ఆ ప్రాబ్లమ్ని ఎలా చేయొచ్చు, హీట్ ఎనర్జీ సప్లైడ్ టు దట్ సిస్టమ్, హీట్ ఎంతరానన్న, హీట్ ఇజ్ ఈక్వల్స్ టు 210 joules. ఎంతరానన్న, 210 joules. ఫర్ డయాటమిక్ గ్యాస్ సివి ఎంత, ఫర్ diatomic gas CV is equals to 5/2 into R, 5/2 into R. Then CP is equals to simply R plus CV. That is R plus 5/2 into R, that is 7/5 into R. నాకు ఆ విషయం తెలుసు. డయాటమిక్ గ్యాస్కి సంబంధించినటువంటి సివి వాల్యూ తెలుసు, సిపి వాల్యూ తెలుసు. డయాటమిక్కి సంబంధించింది హీట్ విల్ బి, హీట్ ఎంత బుజ్జి, heat is equals to simply heat is equals to QA, that is equals to CP into DT. Then Q is equals to CP value is nothing but 7/5 into R into delta T. CP into delta T. అరే PV is equals to NRT ఫార్ములా ఉందా, ఇక్కడ ఏమన్నా రాసుకోవచ్చురా, P into delta V is equals to N into R into delta T. అంటే ఇక్కడ ఏంట్రా బుజ్జి, P into dV is work, that must be equals to N into R into delta T. అంటే ఇక్కడ N వాల్యూ is equals to 1 mole అని తీసుకున్నట్టు, 1 mole ఆఫ్ డయాటమిక్ గ్యాస్ అని అన్నాడు కాబట్టి N equal to 1 అని తీసుకోరా, N equal to 1. అండ్ దెన్ Q is equals to 210 నాకు తెలుసు, 210 తెలుసు, దట్ ఈస్ ఈక్వల్స్ టు 7/5 ఇంటూ R ఇంటూ డెల్టా టీ బదులు ఏమైనా రాసుకోవచ్చు, వర్క్ అని రాసుకోవచ్చు. R ఇంటూ డెల్టా టీ మస్ట్ బి ఈక్వల్స్ టు వర్క్. అరే ఇది 7/2 రా, సిపి అని అనేది 7/2, 7/5 కాదు, 7/2 ఇంటూ R.
అంటే 210 is equals to 7/2 into R into delta T. R into delta T ని వర్క్ అని రాసుకోవచ్చు. R into delta T is nothing but work, that is equals to 210 into 2/210 into 2 divided by 7. ఎంత వస్తుందిరా? 210 into 2/7 is equals to ఎంత వస్తుంది రా బుజ్జి? అది 60 వస్తుంది రా బుజ్జి. R into delta T is equals to work is equals to 60 joules. R into delta T is equals to 60 joules. అరే కావాలంటే దీనికి సంబంధించినటువంటి సిచ్యువేషన్ ఈ ప్రాబ్లం కూడా చూడమ్మా. హీట్ ఇచ్చేస్తాడు, డయాటమిక్ గ్యాస్ అని ఇచ్చాడు. డయాటమిక్ గ్యాస్కి సివి ఎంత తెలుసు? 5/2 R తెలుసు. సిపి ఈజ్ ఈక్వల్స్ టు 7/2 ఇంటూ R అన్న. ఇది 7/5 కాదు, 7/2 ఇంటూ R ఇది. అయితే క్యూ ఈజ్ ఈక్వల్స్ టు సిపి డిటి నాకు తెలుసు. క్యూ అని అంటే 210 రా. సిపి అని అంటే 7/2 ఇంటూ R ఇంటూ డెల్టా టీ. ఇక్కడ మనకు ఫార్ములా ఉందిరా, ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఫార్ములా ఉంది. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్లో మనకు ఫార్ములా ఏంటి? పివి ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ఆర్టీ కదా. పి ఇంటూ డెల్టా వి ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ ఇంటూ ఆర్ ఇంటూ డెల్టా టీ. పి ఇంటూ డెల్టా వి ఈజ్ ఈక్వల్స్ టు వర్క్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ ఇంటూ ఆర్ డెల్టా టీ. ఇక్కడ ఎన్ వాల్యూ 1 ఇచ్చేసాడు, 1 మోల్ అని అన్నాడు కాబట్టి ఇక్కడ వర్క్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ డెల్టా టీ అవుతుంది. ఇక్కడ ఆర్ ఇంటూ డెల్టా టీ ఈజ్ ఈక్వల్స్ టు వర్క్, దట్ మస్ట్ బి ఈక్వల్స్ టు 60 joules. ద వర్క్ డన్ బై ది గ్యాస్ ఈజ్ ఈక్వల్స్ టు 60 joules. ఎంత బుజ్జి? వర్క్ డన్ బై ది గ్యాస్ ఈజ్ ఈక్వల్స్ టు 60 joules. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రా బుజ్జి. అండ్ ద నెక్స్ట్ వన్ ఇంకొక ప్రాబ్లం చూద్దాం రా. సింపుల్ ప్రాబ్లమే, ఏమి ఉండదు అక్కడ, ఏం పెద్ద విశేషం ఏమి ఉండదు. స్పెసిఫిక్ అండ్ హీట్ కెపాసిటీస్ అండ్ థర్మోడైనమికల్ ప్రాసెసెస్ మీద ప్రాబ్లమ్స్ మాట్లాడుకుందాం రాబోజీ. ఇన్ థర్మోడైనమిక్ ప్రాసెస్ ద డెల్టా డబ్ల్యూ అండ్ డెల్టా యూ ఆర్ ది వర్క్ డన్ అండ్ ద చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ దట్ సిస్టమ్ రెస్పెక్టివ్లీ. దెన్ ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చాడు రాబుజీ. ఈ క్వశ్చన్ మనకి ఎప్పుడు ఇచ్చాడు ఏంటో చూడండి రాబుజీ. ఈ క్వశ్చన్ మనకి ఏపీ మే 18 2023 ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం రా ఇది. ఏపీ మే 18 2023 ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం రా. ఈ ప్రాబ్లంలో ఏమంటున్నాడు అని అంటే డెల్టా డబ్ల్యూ అని అనేదేమో ఏంటన్నా వర్క్ అట, ఏంటది వర్క్ డన్. సూపర్. అయితే డెల్టా యు అని అనేది ఏంటి రాబుజీ? చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ. అయితే వీడేదో 4 ఆప్షన్స్ ఇచ్చాడు రా ఈ సిచ్యువేషన్లో. ఏ ఆప్షన్ వచ్చేసి డెల్టా యు ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా డబ్ల్యూ ఇన్ అడియాబాటిక్ ప్రాసెస్. అండ్ ద నెక్స్ట్ వన్ డెల్టా యు ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా డబ్ల్యూ ఇన్ ఐసోథర్మల్ ప్రాసెస్. అండ్ ద నెక్స్ట్ వన్ బి ఆప్షన్ అయిపోయిందిరా. సి ఆప్షన్కి వచ్చేసి డెల్టా యు ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ డెల్టా డబ్ల్యూ ఇన్ ఐసోథర్మల్ ప్రాసెస్. అండ్ ద నెక్స్ట్ వన్ డి ఏమి ఇచ్చాడు రా? డెల్టా యు ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ డెల్టా డబ్ల్యూ ఇన్ అడియాబాటిక్ ప్రాసెస్. డెల్టా యు ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ డెల్టా డబ్ల్యూ ఇన్ అడియాబాటిక్ ప్రాసెస్. ఈ 4 ఇచ్చాడు రా బుజ్జి. డెల్టా డబ్ల్యూ అనేది వర్క్ డన్, డెల్టా యు అనేది చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ. అయితే డెల్టా యు అనేది ఏంటి? డెల్టా డబ్ల్యూ అట. డెల్టా యు అనేది ఏంటి? డెల్టా యు ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా డబ్ల్యూ ఇన్ అడియాబాటిక్ ప్రాసెస్ అంట. డెల్టా యు ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా డబ్ల్యూ ఇన్ ఐసోథర్మల్ ప్రాసెస్ అంట. డెల్టా యు ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ డెల్టా డబ్ల్యూ అంట in isothermal process. Delta U is equals to minus delta W in adiabatic process అట. అసలు ఇచ్చినటువంటి 4 మనకున్నటువంటి ఐసోథర్మల్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్, తర్వాత అడియాబాటిక్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుందాం. అడియాబాటిక్ ప్రాసెస్ ముందు అడియాబాటిక్ ప్రాసెస్ గురించి మాట్లాడుతాను. అడియాబాటిక్ ప్రాసెస్లో ఇక్కడ DQ is equals to
డియు ప్లస్ డిడబ్ల్యూ అని చెప్పేసి మాట్లాడుతానా. డిక్యూ ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే అడియాబాటిక్ ప్రాసెస్లో మనం తీసుకునేది బ్యాడ్ కండక్టర్ ఆఫ్ వెజల్, బ్యాడ్ కండక్టర్ ఆఫ్ హీట్ వెజల్ బ్యాడ్ కండక్టర్ ఆఫ్ హీట్ని తీసుకుంటాం. వెజల్ ఎప్పుడు మనం అడియాబాటిక్ ప్రాసెస్లో ఏదైనా ఒక వెజల్ తీసుకుంటే ఆ వెజల్ ఎలా ఉంటుందని అంటే బ్యాడ్ కండక్టర్ ఆఫ్ హీట్ అని అనమాట. అంటే సరౌండింగ్స్ నుండి ఎటువంటి టెంపరేచర్ తీసుకోదు, అలానే సరౌండింగ్స్కి ఎటువంటి టెంపరేచర్ సప్లై చెయ్యదు అడియాబాటిక్ ప్రాసెస్లో. అంటే చేంజ్ ఇన్ సప్లై టు దట్ హీట్ ఎనర్జీ టు దట్ సిస్టమ్ ఈజ్ 0. సిస్టమ్కి నువ్వు సప్లై చేసే హీట్ ఎనర్జీ ఎంత అవుతుంది అడియాబాటిక్ ప్రాసెస్లో 0 అవుతుంది. 0 ఈజ్ ఈక్వల్స్ టు డియు ప్లస్ డిడబ్ల్యూ అంటే డియు ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ డిడబ్ల్యూ ఫర్ ది అడియాబాటిక్ ప్రాసెస్. అడియాబాటిక్ ప్రాసెస్కి ఏమైనా ఇచ్చట్రా డెల్టా యూ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ డిడబ్ల్యూ. అరే డియూ ఈజ్ ఈక్వల్స్ టు డిడబ్ల్యూ ఫర్ అడియాబాటిక్ ప్రాసెస్. ఫోర్త్ వన్ ఆప్షన్ రా బుజ్జి. ఎంత వస్తుందిరా? ఫోర్త్ వన్ ఆప్షన్ వస్తుంది. డియూ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ డిడబ్ల్యూ ఐసోథర్మల్ ఏంటన్నా అడియాబాటిక్ ప్రాసెస్లో మనం ఏం మాట్లాడుకోవచ్చునన్నా ది చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ. అరే అడియాబాటిక్ ప్రాసెస్లో సిస్టమ్కి సప్లై చేసేటువంటి హీట్ ఎనర్జీ 0 అయిపోతుందిరా. ఎంత అవుతుంది? 0 అవుతుంది. అంటే ఇప్పుడు 0 ఈజ్ ఈక్వల్స్ టు డియూ ప్లస్ డిడబ్ల్యూ అవుతుందిరా బుచ్చే. అండ్ then డియూ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ డిడబ్ల్యూ అవుతుందిరా. మైనస్ డిడబ్ల్యూ అవుతుంది. దట్ ఈస్ వెరీ సింపుల్. ఓకే, and the next అడియాబాటిక్ ప్రాసెస్ ఏనన్నా అది. దెన్ నెక్స్ట్ సింపుల్ ఇంకొక చిన్న ప్రాబ్లం ఒకటి చెప్తాను నాన్న. స్పెసిఫిక్ హీట్స్ మీద ఒక ప్రాబ్లం చెప్తాను నాన్న. నెక్స్ట్ చూడమ్మా, నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చెప్తున్నానమ్మా. ఈజీ ప్రాబ్లమే, అది కూడా ఈజీ ప్రాబ్లం నేను కాదు, ఇంపార్టెంట్ ప్రాబ్లం రాబుచ్చు. ఈ ప్రాబ్లం ఒక్కసారి చూడండి రాబుజీ. ఏపీ మే 16th. అరే ఈ ప్రాబ్లం ఎప్పుడు వచ్చిందని అంటే ఏపీ మే 16th వచ్చిందమ్మా. ఏపీ మే 16th. ఈ ప్రాబ్లం ఎప్పుడు వచ్చిందని అంటే రాబుజీ ఏపీ మే 16th. ఏపీ మే 16th. ఏపీ మే 16thలో వచ్చినటువంటి ప్రాబ్లం రబుజీ 2023నే ఈ ప్రాబ్లం. అయితే ఇక్కడ ఏదో ఇచ్చాడు రబుజీ. ఇన్ ఏ సైక్లిక్ ప్రాసెస్ గివెన్ దట్ ద పీవీ డయాగ్రామ్ ద వర్క్ డన్ ఈజ్. అరే పీవీ డయాగ్రామ్లో మనకి ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఇచ్చుంటారన్న. ఇది ఒక గ్రాఫ్ రానన్న. ఇదేదో V2 అట, ఇదేదో V1 అట. అయితే వీడేదో సైక్లిక్ ప్రాసెస్ అని చెప్పేసి ఇచ్చాడు. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఒక సైక్లిక్ ప్రాసెస్ కుదర, ఇది సైక్లిక్ ప్రాసెస్ రా. ఈ సైక్లిక్ ప్రాసెస్ సంబంధించి ఇదేమో V1 అటరా, ఇదేమో V2 అట. అలానే ఇదేదో P1 అట, ఇదేదో P2 అట. అయితే ఇటేమో ప్రెషర్ P అని రిప్రజెంట్ చేస్తున్నారా, ఇటువైపు ఏమో వాల్యూమ్ V అని రిప్రజెంట్ చేస్తున్నాడట. ఈ డయాగ్రామ్లో ఏమంటున్నాడు? ఇన్ దిస్ డయాగ్రామ్ హీ ఈస్ ఆస్కింగ్ టు ఫైండ్ ది వర్క్ డన్ ఇన్ ది అబౌవ్. ఏంట్రా ఫైండ్ ది వర్క్ డన్. ఫైండ్ ది వర్క్ డన్ ఇన్ ది అబౌవ్ డయాగ్రామ్. అరే ఈ అబౌవ్ డయాగ్రామ్లో ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు మనల్ని? వర్క్ డన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. వర్క్ డన్ ఇన్ దట్ అబౌవ్ డయాగ్రామ్. ఈ డయాగ్రామ్లో మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారా? వర్క్ డన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. వర్క్ డన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారా? మన దగ్గర ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ లేకపోతే మన దగ్గర ఉన్నటువంటి సొల్యూషన్స్ కానీ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? వర్క్ W ఈజ్ ఈక్వల్స్ టు P ఇంటూ DV. వర్క్ P ఏంటదమ్మా? వర్క్ P ఇంటూ DV ఫార్ములా. దాన్ని బట్టి చేసేయడమ్మా. ఒకే ఒక నిమిషంలో అయిపోతుంది. పెద్ద టైం ఏం తీసుకోదు. ఇది చాలా చిన్న ప్రాబ్లం. వర్క్ డన్ బై ది ఏంటన్నా ఇక్కడ మేజర్ యాక్సిస్ ఫ్రమ్ ది డయాగ్రామ్. మేజర్ యాక్సిస్ మస్ట్ బి ఈక్వల్స్ టు 2B. ఏంటన్నా మైనర్ యాక్సిస్ ఈజ్ నథింగ్ బట్ 2A. దీంట్లో మేజర్ యాక్సిస్ ఒకటి ఉంటుంది, మైనర్ యాక్సిస్ ఒకటి ఉంటుంది అని అనమాట. మేజర్ యాక్సిస్ని 2A అని చెప్పి మేజర్ యాక్సిస్ని 2B అని తీసుకొచ్చున్నాను. 2B ఈజ్ ఈక్వల్స్ టు V2 మైనస్ V1. అరే V2 మైనస్ V1 ఇదేదో మేజర్ యాక్సిస్ అట. మేజర్ యాక్సిస్ ఇది
ఏదో మైనర్ యాక్సిస్ ఇది అని అనుకోరా బుజ్జి, ఇదేదో P2 అని అనుకోరా నన్ను. మైనర్ యాక్సిస్ ఇదేదో 2A అట, ఇదేదో 2B అట. మేజర్ యాక్సిస్ దట్ ఈస్ 2B is equals to V2 minus V1. V2 minus V1 is equals to ఎంత వస్తుందిరా, B is equals to మేజర్ యాక్సిస్ ఈక్వల్స్ టు V2 minus V1 divided by 2 వస్తుంది. అండ్ దెన్ మైనర్ యాక్సిస్ ఎంత వస్తుందిరా, మైనర్ యాక్సిస్ మస్ట్ బి ఈక్వల్స్ టు 2A దట్ ఈస్ ఈక్వల్స్ టు P2 minus P1 వస్తుంది. P2 minus P1 వస్తుందిరా. A ఈజ్ ఈక్వల్స్ టు P2 minus P1 divided by 2 వస్తుందిరా బుచ్చి. ఇక్కడ నాకు కావాల్సింది ఏంట్రా, వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు పై AB. వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు simply we have to write that work done is equals to W is equals to pi into AB. Then work done is equals to pi into A means P2 minus P1 divided by 2 into V2 minus V1 divided by 2. వర్క్ డన్ మస్ట్ బి ఈక్వల్స్ టు ఏంటన్నా, వర్క్ డన్ W is equals to pi into AB. ఇక్కడ ఈ B అంటేనేమో ఎంత వచ్చిందిరా, V2 minus V1 by 2 వచ్చింది. A అని అంటేనేమో P2 minus P1 by 2 వచ్చేసింది. వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు pi AB అంటే ఏంటంటే వర్క్ ఈజ్ ఈక్వల్స్ టు pi into P2 minus P1 divided by 2 into V2 minus V1 divided by 2. దట్ మస్ట్ బి ఈక్వల్స్ టు వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు pi by 4 ఎంతరా, pi by 4 into P2 minus P1 into V2 minus V1. ఇదిరా ప్రాబ్లం. వర్క్ డన్ ఇన్ దట్ ద పర్టికులర్ diagram. The work done in that the particular diagram must be equals to what is that? That is W is equals to pi by 4 into P2 minus P1 into V2 minus V1. అది ఏం ఫైండ్ అవుట్ చేసాం రా, ఈ డయాగ్రామ్లో మేజర్ యాక్సిస్కి సంబంధించిన B is equals to V2 minus V1, మైనర్ యాక్సిస్కి సంబంధించి A is equals to P2 minus P1 by 2, and then next one work done is equals to pi AB. Work done is equals to pi by 4 into P2 minus P1 into V2 minus V1. అయిపోయిందిరా, ఇదిరా మనకు కావాల్సింది. సిచ్యువేషన్ కంప్లీటెడ్. అండ్ ద నెక్స్ట్ వన్ ఇంకొక చిన్న ప్రాబ్లం రా, ఇదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు, ఒక చిన్న ప్రాబ్లం రా బుచ్చి. ఇది ఎప్పుడు వచ్చిందంటే ఏపీలోను టీఎస్లోను రెండిట్లోనూ రిపీటెడ్గా వచ్చినటువంటి క్వశ్చన్. ఏపీలో వచ్చింది, టీఎస్లో వచ్చింది. ఈ ప్రాబ్లం మాత్రం కొంచెం జాగ్రత్తగా వినండి రాబోచ్చు. ఏ బ్లాక్ ఆఫ్ స్టీల్ ఆఫ్ మాస్ 2 kg స్లైడ్స్ డౌన్ ఆన్ ఏ రఫ్ ఇంక్లైన్డ్ ప్లేన్ ఆఫ్ ఇంక్లినేషన్ sin inverse of 3/5 at a constant speed. The temperature of a block as it slides through 80 centimeters, assuming that the mechanical energy lost is used to increase the temperature of a block is nearly. అరే ఇక్కడ ఒక ఏంటన్నా ఏం తీసుకున్నాను ఇక్కడ, ఒకసారి చూడమ్మా. inclined plane. This is the inclined plane. All of you look at the board now. This is the inclined plane which having the inclination theta is equals to sin inverse of 3/5 ఇచ్చారంట. ఎంత ఇచ్చాడు, sin inverse of 3/5 ఇచ్చాడు. థీటా ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్. అయితే దీని మీద నుండి అప్పర్ నుండి ఏంటన్నా, అప్వర్డ్స్ నుండి 2 kg బ్లాక్, 2 kg మాస్ ఉన్నటువంటి ఒక స్టీల్ బ్లాక్ అనేది అప్వర్డ్స్ నుండి డౌన్వర్డ్స్ స్లైడ్ అవుతూ డౌన్వర్డ్స్ వస్తుంది. డౌన్వర్డ్స్ వస్తే ఇక్కడ ఏమవుతుంది నాన్న, due to the friction which is moves in the friction will be develops in that upward direction. The friction will develops the temperature. The friction will develops the heat energy. What is this ma? Heat energy and to increase the temperature. అంటే ఇక్కడ ఏదో టెంపరేచర్ డెవలప్ అవుతుందట, కొంచెం హీట్ ఎనర్జీ డెవలప్ అవుతుందంట, టెంపరేచర్ డెవలప్ అవుతుందట. ఆ టెంపరేచర్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఏం లేదురా నాన్న, ఇక్కడ ఉన్నటువంటి ఈ పర్టికులర్ బ్లాక్ అనేది డౌన్వర్డ్స్ మూవ్ అవుతూ ఉంటే అక్కడ ఏదో కొంత హీట్ ఎనర్జీ అనేది డెవలప్ అవుతుందట. ఆ హీట్ ఎనర్జీ డెవలప్ అవుతుంటే ఆ హీట్ ఎనర్జీ ఎంతో చెప్పమంటున్నాడు. అర్థమైందమ్మా? ఇక్కడ జస్ట్ ఏంటన్నా, ఇక్కడ ఉన్నటువంటి స్టీల్ బ్లాక్ అనేది ఇంక్లైన్ ప్లేన్ మీద డౌన్వర్డ్స్ మూవ్ అవుతూ వస్తుంటే ఇక్కడ ఏం జరుగుతుంది రాబోచే, హీట్ ఎనర్జీ డెవలప్ అవుతుందని అనమాట. ఏంటది, అది హీట్ ఎనర్జీ డెవలప్ అవుతుంది. ఎందుకని, ఇది ఇక్కడ ఈ రెండింటి మధ్యన, ఈ బ్లాక్కి స్టీల్ బాడీకి మధ్యన ఉన్నటువంటిది ఏంటన్నా ఫ్రిక్షనల్ ఫోర్స్. ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఏం డెవలప్ చేస్తుందిరా మనకి హీట్ని డెవలప్ చేస్తుంది, లేకపోతే టెంపరేచర్ని డెవలప్ చేస్తుంది. ఆ టెంపరేచర్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మనకున్నటువంటి సిచ్యువేషన్స్ ప్రకారం ఏంటన్నా,
work due to sliding down the block, that must be equals to the heat gained by the steel. వర్క్ డన్. అరే ఏమవుతుందిరా డౌన్వర్డ్స్, మనకి డౌన్వర్డ్స్ మూవ్ అవుతూ వస్తుంది కదరా బుచ్చి. ఈ బ్లాక్ ఎటువైపు మూవ్ అవుతుంది ఏమో. వర్క్ డన్ డ్యూ టు దట్ స్లైడింగ్ డౌన్ ది బ్లాక్ మస్ట్ బి ఈక్వల్స్ టు వర్క్ డన్ మస్ట్ బి ఈక్వల్స్ టు ఎంజీ ఇంటూ కాస్ థీటా ఇంటూ ఎస్. లేకపోతే ఎంజీ కాస్ థీటా తీసుకోవాలా, ఎంజీ సైన్ థీటా తీసుకోవాలా? ఏరా నాన్న, ఎంజీ కాస్ థీటా తీసుకోవాలా, ఎంజీ సైన్ థీటా తీసుకోవాలా? చూడండి నాన్న, ఏదేంటారు నాన్న, ఇది ఎంజీ, ఇదేదో ఎంజీ కాస్ థీటా. ఏమవుతుందిరా నాన్న, ఇదేదో ఎంజీ కాస్ థీటా, అండ్ దెన్ దిస్ ఈస్ నథింగ్ బట్ నార్మల్ రియాక్షన్. దిస్ ఈస్ నథింగ్ బట్ ఎంజీ సైన్ థీటా. అరే హీట్ డెవలప్ అయ్యేది ఎవరి వల్ల రా? హీట్ విల్ బి డెవలప్స్ డ్యూ టు ది frictional force. Then we have to write that frictional force Fk into S must be equals to heat energy is equals to M into C into delta T. The frictional force must be equals to mg into cos theta into S. అరే m క్యాన్సిల్ రా. అరే Fk is nothing but the frictional force is equals to the frictional force Fk is equals to mu into n. Fk is equals to mu into n means mg cos theta. అరే ఇక్కడ వస్తుంది చూసుకుంటారా, F is equals to mu into mg into cos theta. అరే మ్యూ వాల్యూ ఎంత ఇచ్చాడు రా వీడు? ఇక్కడ ఏమన్నా ఇచ్చాడా మ్యూ వాల్యూ? సింపుల్గా ఎంజీ కాస్. ఇక్కడ వర్క్ కదా అడుగుతుంది. హీట్ డెవలప్స్ డ్యూ టు దట్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్. The work kadra Fk is into S. అంటే ఇక్కడ ఏంటన్నా వర్క్ డన్ బై ది ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు హీట్ ఎనర్జీ. వాట్ ఈస్ మా వర్క్ డన్ బై ఫ్రిక్షనల్ ఫోర్స్? ఇక్కడ ఈ చిన్న పాయింట్ చూడండి. heat develops due to that the frictional force, because the work done by array F into S, force into F, frictional force into displacement is nothing but the work done by the frictional force must be equals to heat energy. Fk into S is equals to M into C into delta T. అంటే ఏంట్రా ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ ద్వారా జరిగేటువంటి వర్క్ అనేది ఏంటి? ఇక్కడ డెవలప్ అవుతున్నటువంటి హీట్ ఎనర్జీ. mg cos theta into S is equals to ఏంటన్నా M into C into delta T. S means displacement, mg cos theta. ఇక్కడ మనకి మ్యూ వాల్యూ ఏమి ఇవ్వలేదు రావాడు. mg cos theta లో m క్యాన్సిల్ అయిపోయింది. g cos theta into S is equals to C into delta theta. g into cos theta into S is equals to C into delta theta. అంటే ఇప్పుడు పరిస్థితి ఏంట్రా బచ్చే? నాకు ఎంత వచ్చింది ఇది? ఇక్కడ ఆన్సర్ ఎంత వచ్చింది నాన్న? డెల్టా టీటాని కదా, మనం డెల్టా టీనే కదా ఫైండ్ అవుట్ చేయాల్సింది. g cos theta into S divided by C. ఎంత ఇచ్చాడు రా? C is equals to 420 ఇచ్చేసాడు రా. జౌల్ బై కేజీ కెల్విన్ అని చెప్పేసి ఇచ్చేసాడు. నాకు ఆల్రెడీ జీ అని అంటే 10 ఉంది. కాస్ థీటా అని అంటే ఎంత వచ్చింది? 4/5 వచ్చింది. ఇక్కడ సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 3/5 వచ్చింది అనుకో, కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 4/5 ఇస్తుంది అనమాట. ఇక్కడ డెల్టా టీ ఈజ్ ఈక్వల్స్ టు mg cos theta into S ఈజ్ ఈక్వల్స్ టు M into C into delta theta. m into C into delta theta. m క్యాన్సిల్ అయిపోయింది. g cos theta into S is equals to C into delta theta. Delta theta is equals to g into cos theta into S divided by C. C is equals to 420 joule by kg Kelvin ఇచ్చేసేసాడు. అరే ఇక్కడ sin theta is equals to 3/5 అయితే, ఇక్కడ cos theta ఎంత అవుతుంది? 4/5 అవుతుంది. అంటే నేను ఈ cos theta బదులు 4/5 రాసుకోవచ్చు. 4/5 into S means 80 సెంటీమీటర్స్. మీటర్స్లో కన్వర్ట్ చేసుకోండి. ఇంటూ 10⁻⁻2 వచ్చేసింది. ఇంటూ 10⁻⁻2 డివైడెడ్ బై, లేకపోతే 80 డివైడెడ్ బై 5 into 100 into ఎంత వస్తుందిరా? 5 into 100 into 420. 5 into 100 into 420. ఇది 80/100 అమ్మ. ఇది 80/100 కదా రాయాల్సింది. 80 into 10⁻⁻2 కదా, ఆ -2 డివైడెడ్ బై 100 రాశాను. ఇక్కడ 4/5 ఉంది కదా, ఈ 5 తీసేసేసి కిందన 5 రాసేస్తున్నాను. చక్కగా సరిపోతుంది. 10 into 4 into 80 డివైడెడ్ బై 5 into 100 into
420 ఇక్కడ మనకి ఎంత వస్తుందిరా ఫైనల్గా ఇక్కడ దీని వాల్యూ మొత్తం కూడా ద డెల్టా టీ మస్ట్ బి ఈక్వల్స్ టు 0.0152 degrees Celsius వస్తుంది. ద చేంజ్ ఇన్ టెంపరేచర్ ద హీట్ ఎనర్జీ విల్ బి డెవలప్స్ డ్యూ టు దట్ ద మోషన్ ఆఫ్ దట్ ద బ్లాక్ is delta T, that is how much 0.0152 degrees Celsius. అరే ఒక్కసారి ప్రాబ్లమ్ని ఒక్కసారి రివైజ్ చేస్తాను రా. ఇది ఎప్పుడు వచ్చిందని అంటే ఏపీ మే 2023, ఏపీ మే 2023, టిఎస్ మే 2023 రెండిట్లో కూడా రిపీటెడ్ ప్రాబ్లం రా. ఇది ఒక బ్లాక్ రా, ఇదేంటది స్టీల్ బ్లాక్ రా. ఈ స్టీల్ బ్లాక్ ఏమవుతుంది డౌన్వర్డ్స్ మూవ్ అవుతుంది. దీనికి ఉన్నటువంటి వెయిట్ ఎంత 2 kg. అయితే ఇక్కడ వీడియో ఉంటున్నాడు అని అంటే ఇది డౌన్వర్డ్స్ మూవ్ అవుతుంది కాబట్టి ఫ్రిక్షన్ అనేది అప్వర్డ్స్లో డెవలప్ అవుతుంది. అయితే ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ వలన ఏం ప్రొడ్యూస్ అవుతుందన్న హీట్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. హీట్ డెవలప్డ్ డ్యూ టు దట్ ద ఫ్రిక్షన్ because the work done by the friction must be equals to the heat energy. Friction ఎంత వచ్చిందిరా, friction is equals to Fk is equals to mu into n. Fk is equals to mu into mg cos theta. Friction F is equals to mu into mg cos theta. Okay, mg cos theta. Here in this the frictional force Fk is nothing but అరే mu వాల్యూ 1 ఇచ్చేసాడు ఇక్కడ ఆల్రెడీ. వాడు ఎంత ఇచ్చాడు mu is equals to 1 అని చెప్పేసి ఇచ్చేసాడు. 1.0 ఎంత ఇచ్చేసాడు అంటే ఇక్కడ 1 అయిపోతుంది. ద ఫ్రిక్షనల్ ఫోర్స్ is equals to ఎంత వస్తుంది mg cos theta. చూడరా నాన్న ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎంత వస్తుంది రా బుజ్జి mg cos theta వస్తుంది. mu is equals to Fk is equals to mu into mg cos theta. That is the clear. అయితే ఈ సిచ్యువేషన్లో మ్యూ వాల్యూ 1 ఇచ్చాడని నేను చెప్పాను కదరా. 1 ఇచ్చాడు అని నేను చెప్తే ఇక్కడ నాకు ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎంత అవుతుంది mg cos theta అవుతుంది. mg cos theta ఇంటూ ఎస్ ఇస్ ఈక్వల్ మ్యూ ఇవ్వకపోయినా మ్యూ ఇవ్వలేదు మ్యూ ఏమి మెన్షన్ చేయలేదు అని అనుకో. ఇక్కడ ఏమి మెన్షన్ చేయలేదు అని అనుకో. ఎఫ్కే ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నార్మల్ రియాక్షన్ దట్ ఈస్ ఈక్వల్స్ టు mg cos theta అని రాసుకోవచ్చు. నో ప్రాబ్లం. mg cos theta అని రాసుకోవచ్చు. ద ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది నార్మల్ రియాక్షన్ దట్ ఈస్ ఈక్వల్స్ టు mg cos theta అని రాసుకోవచ్చు. కాబట్టి వర్క్ డన్ బై ది ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎంత అవుతుంది అన్న mg cos theta ఇంటూ డిస్ప్లేస్మెంట్ s ఈజ్ ఈక్వల్స్ టు 80 సెంటీమీటర్స్ దట్ ఈస్ ఈక్వల్స్ టు mg cos theta ఇంటూ s ఈజ్ ఈక్వల్స్ టు m ఇంటూ హీట్ ఎనర్జీ డెవలప్డ్ ఈస్ నథింగ్ బట్ m ఇంటూ c ఇంటూ డెల్టా t దట్ ఈస్ ఈక్వల్స్ టు g ఇంటూ cos theta ఇంటూ s ఈజ్ ఈక్వల్స్ టు c ఇంటూ డెల్టా t. m క్యాన్సిల్ అయిపోయింది ఇక్కడ. డెల్టా t ఈజ్ ఈక్వల్స్ టు g cos theta ఇంటూ s బై c. అరే ఇక్కడ నాకు నా అర్థం ఏంటి g వాల్యూ 10 రా. ఇక్కడేమో cos theta వాల్యూ ఎంత అవుతుందిరా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో రా. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే ఇక్కడ సైన్ థీటా అనేది ఇది కూడా నాన్న ఇది థీటా అని అనుకుంటే ఆపోజిట్ సైడ్ ఏమో 3 ఆపోజిట్నెస్ ఏమో 5 అయితే ఇదేమో 4 అవుతుంది. cos theta ఎంత అవుతుందని అంటే 4/5 అవుతుంది. cos theta is equals to 4/5 అవుతుంది. 4/5 అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు అర్థమేంటారా ఇక్కడ cos theta బదులు 4/5 రాశాను. 4 cos theta వాల్యూ ఇక్కడ వస్తున్నటువంటి cos theta బదులు ఇక్కడ 4/5 రాశాను. 80 సెంటీమీటర్స్ ఇచ్చాడు రా. సెంటీమీటర్స్ని ఏం చేశాను 80 సెంటీమీటర్స్ని మీటర్స్లో కన్వర్ట్ చేశాను. 80/100 రాశాను ఇంటూ 420. అది ఫైనల్గా ద చేంజ్ ఇన్ టెంపరేచర్ ఆర్ ద హీట్ డెవలప్డ్ ఈస్ నథింగ్ బట్ 0.0152 degrees Celsius వస్తుంది. తీసుకోండి అమ్మా, ఇది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడెప్పుడు వచ్చిందిరా ఇది ఏపీ మేలో వచ్చింది, టిఎస్ మేలో వచ్చింది. 2023లోనే వచ్చింది. అంటే పోయిన సంవత్సరం వచ్చినటువంటి ప్రాబ్లం ఇది. హీట్ డెవలప్స్ డ్యూ టు ది అరే ఇక్కడ ఏమైనా రాసుకోవచ్చున్నా హీట్ డెవలప్స్ డ్యూ టు దట్ ద ఫ్రిక్షన్. Heat develops due to that the friction because the work done by the frictional force must be equals to heat energy. ఏంటన్నా వర్క్ డన్ బై ది ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు హీట్ ఎనర్జీ. ఆ విషయాన్ని మనకు తెలిస్తే చాలు, మిగతా అదంతా చేసేయచ్చు. హీట్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు mc delta t. వర్క్ మస్ట్ బి ఈక్వల్స్ టు mg cos theta ఇంటూ ఎస్ రాసుకోవచ్చు. రాస్తే మనకి ఎంత వచ్చేది డెల్టా టీ ఈజ్ ఈక్వల్స్ టు 0.152 degrees Celsius. Okay ma, we will meet in that next class Rabuji. Bye.